కేసీఆర్ గారితో మీరు దగ్గరగా ఉండి చూశారు కాబట్టి అడుగుతున్నా. కేసీఆర్ గారి రోజు రొటీన్ ఎలా ఉంటది? ఏం ఫుడ్ తీసుకుంటాడు అసలు ఆయన? ఆయన ఫుడ్ తక్కువ తీసుకుంటాడు చాలా. రోజు రొటీన్ ఎలా ఉంటది? మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటాడు, తక్కువ తీసుకుంటాడు. ఆయన ఫుడ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడు. కానీ తీసుకున్న ఫుడ్ మాత్రం చాలా క్వాలిటీ ఫుడ్ ఉంటుంది. ఎవ్రీడే నాన్ వెజ్ ఉంటుంది. కొంచెమే తీసుకుంటాడు ఆయన. ఆయన తినడం కంటే ఇతరులకు పోయి సంతోషిస్తాడు. ఎప్పుడు ఒంటరిగా తినడు. ఎప్పుడు ఆయనతో పాటు 10 మంది ఉండాల్సిందే. ఆయన పెట్టడంలో తృప్తి పడతాడు. ఆయన సొంతంగా తినడంలో ఆయనకి ఏం తృప్తి ఉండదు. బట్ ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు ఏదో ఒక ఇష్యూ మీద. ఆలోచనలు అట్లున్నప్పుడు తిండి మీద ధ్యాస ఉండదు. బట్ ఆయన డైలీ రొటీన్ డిఫరెంట్గా ఉంటుంది. మనలాగా ఉండదు ఆయనది. మార్నింగ్ అంతా ప్లానింగ్లో ఉంటాడు ఆయన. ఆ పేపర్లు చదువుతాడు కాబట్టి ఆ పేపర్ల ద్వారా చాలా విషయాలు ఆయనకు ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. అందరిలాగా కాదు. మిగతా ముఖ్యమంత్రులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న అసిస్టెంట్స్ కట్ చేసి పెడతారు క్లిప్పింగ్స్. ఈయన అట్లా ఎవరో సెలెక్ట్ చేసిన క్లిప్పింగ్లు చదవడు ఆయన. ఆయన మొత్తం పేపర్ చదువుతాడు. చదివినప్పుడు తనకు అవసరమైన వార్త గురించి ఆయన ఎంక్వైరీ చేస్తాడు. దాని మీద నాలెడ్జ్ పెంచుకుంటాడు. ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫోన్లు చేస్తాడు అవసరమైన వాళ్ళకి. ఆ రోజంతా అవే ఆలోచనలతోని అటువంటి వాళ్ళతోనే మీటింగ్స్తో గడుపుతూ ఉంటాడు. ఆయనది ఎక్కువ టైం ప్లానింగ్ కోసం పెట్టుకుంటాడు. థాట్ ప్రాసెస్ చాలా డెప్త్గా ఉంటుంది అనేది. మిగతా వాళ్ళతో మనం కేసీఆర్ని పోల్చలేం. సార్ రాను రాను ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు మారబోతున్నాయి అనుకోవచ్చా? మారాలి, తప్పకుండా మారాలి. ఎందుకంటే నా దృష్టిలో అయితే కొంత బీసీలలో చైతన్యం వచ్చింది. ఓకే, బీసీలు పోలరైజ్ అవుతున్నారు. కానీ అన్ని పార్టీలు కూడా బీసీ వాదాన్ని ఎత్తుకునేసరికి ఏమైతాయంటే బీసీల ఓట్లు చీలిపోతాయి. బీసీలు వాళ్ళంతా వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టుకునేదాకా ఓట్లన్నీ చీలుతూనే ఉంటాయి. ఈ సుదూర భవిష్యత్తులో అంటే పార్టీలు పెట్టచ్చు, కానీ ఆ పార్టీలకు నాయకత్వం వహించే వాళ్ళని బట్టి ఆ పార్టీలు నిలబడతాయా లేదా అనేది ఉంటుంది. బట్ చాలా ఆవేశము, ఎమోషన్ బీసీలలో కనబడతా ఉంది. బట్ ఇప్పటివరకు అయితే ఏ నాయకుడు కూడా పార్టీ పెడదామని ముందుకు రాలేదు. ఒకవేళ మల్లన్నకు ఆ ఉత్సాహం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీయే బీసీ సీఎం చేస్తుందని చెప్పి మహేష్ గౌడ్ చెప్తున్నాడు కాబట్టి ఆయన ఆ పార్టీలనే ఉండి పోటీ పడతాడు కావచ్చు. కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉండదు అంటే వాళ్ళు ఆయన టర్మినేట్ చేస్తే పెడతాడు. బట్ వాళ్ళు ఇప్పటివరకు నోటీస్ ఇచ్చిన తర్వాత రిప్లై ఇవ్వకపోయినా కూడా వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. మల్లన్నను బయటికి పంపే ధైర్యం కానీ అవకాశం కానీ వాళ్ళకి లేదు. ఆ ఇచ్చిన నోటీస్కి ఆయన రిప్లై ఇవ్వకపోయినా కూడా ఆయన ఏం చేయడానికి లేదు. కాబట్టి రేపు బీసీ సీఎంగా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన పోటీ పడవచ్చు. ఒకవేళ ఆయన పార్టీ పెడితే డెఫినెట్గా ఆయన ఒక లీడర్గా ఎవాల్వ్ అయ్యింది కాబట్టి ఇంతకుముందు మళ్ళా కాదు ఆయన. కొద్దిగా మెచ్యూర్డ్గా మాట్లాడితే కనుక ఇంకా అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఒక పార్టీ పెడితే నిలబెట్టుకోగలుగుతాడు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళిపోయాడు, మాస్ ఫాలోయింగ్ ఉంది, అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు. మిగతా పార్టీలతోనే అట్లా అంటే ఏదో ఒక పార్టీతో రేపు గెలిచిన తర్వాతనో గెలవడానికంటే ముందో అలయన్స్లో పోదాము అనే ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టయితే, వాళ్ళు సపోర్ట్ చేసినట్టయితే అన్ని రకాలుగా మళ్ళీ నిలబడగలుగుతాడు. బట్ ఆయన పార్టీ పెట్టే ఆలోచన ఉందో లేదో మనకు తెలియదు. సార్ నెక్స్ట్ మిమ్మల్ని ఫ్యూచర్లో మేము ఎమ్మెల్యే లేదు, నేను ఎమ్మెల్సీ నాకు గవర్నర్ కోటాలో ఇస్తేనే నేను తీసుకోలేదు. అవును, నేను ఎప్పుడు పాలిటిక్స్లో మీరు తీసుకోలేదు. లేదు, ఇప్పుడు కూడా తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోను. యాక్టివ్ నాకు ఒకటే ఉండే, రాజ్యసభకు అవకాశం వస్తే పోవాలని ఉండే. ఎందుకంటే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ అంటే కేసీఆర్ గారు చూసుకుంటారు. ఆయన చాలా వరకు చేశాడు. ఎందుకంటే ప్రపంచంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాడు లాస్ట్ 10 yearsలో. ఆర్థికంగా ఇతరత్ర ఎవరు స్టాటిస్టిక్స్ డాటాతో వచ్చినా కూడా నేను వాళ్ళతో పోటీ చెప్పగలుగుతా. ప్రపంచంలోనే ది బెస్ట్ రూలర్ అంటే కేసీఆర్. ఎందుకు అంటే ఆర్థికంగా కేవలం 9.5 సంవత్సరాలల్లో ఆదాయాన్ని 3 రెట్లు 4 రెట్లు చేయగలిగాడు. జిఎస్డిపిని, తలసరి ఆదాయాన్ని పెంచగలిగాడు. అన్ని ప్రమాణాలలో ఎక్కడో అట్టడుగున ఉన్న తెలంగాణను మొదటి 5 స్థానాల్లోకి తీసుకురాగలిగాడు ఏ పారామీటర్లోనైనా. మన భారతదేశ రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంతోనే పోటీ పడ్డాడు ఆయన గ్రోత్లో. ఇప్పటికి కూడా రిజర్వ్ బ్యాంక్ను అడిగినా కూడా చెప్తుంది ఈజ్ నంబర్ 1. కాబట్టి తెలంగాణ గురించి ఇంకా మనం ఏ పదవి తీసుకున్నా చేయగలిగింది ఏం లేదు. రాజ్యసభకు పోతే మాత్రం దేశంలోని అనేక సమస్యలను దేశ ప్రజల దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నేను ఆయన అడిగింది కూడా అదొకటే, మీకు అవకాశం ఉంటే అదొకటి చూడండి అని చెప్పాము. బట్ ఆయనకు అవకాశం రాలేదు. ఒకవేళ రేపు మళ్ళీ వచ్చినప్పుడు నేను
ఆయనతోని ఇదే సన్నిహిత సంబంధాలు ఉంటే వాళ్ళు ఆలోచిస్తే అప్పుడు అవకాశం వస్తే తీసుకుంటారు. రాజ్యసభ తీసుకుంటారు. ఓన్లీ రాజ్యసభ. Only నాకు ఏ రాజ్యసభ. పదవి మీద ఇంట్రెస్ట్ లేదు. అసలు అదొకటి. ఏది ఇస్తాండా కానీ ఇవాళ రేపు పదవి ఇస్తా అంటే వద్దనే వాళ్ళు ఎవరు లేరు. మీరు నాకు తప్ప. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ, ఎందుకంటే ఎంతో మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, అందులో నేను పోయి కూర్చొని చేసేది ఏం లేదు అన్నాడు. తర్వాత కూడా అన్నాడు ఆయన, ఏమన్నాడంటే నీలాంటి బాగా మాట్లాడగలిగే వాళ్ళు పెద్దల సభలో ఉండాలి, ఆ కొరత ఉంది మనకు అన్నాడు. నేను దానికి ఏం పెద్దగా నేను రెస్పాన్స్ ఇవ్వలేదు. కేసీఆర్ గారికి మోడీ గారు భయపడ్డట్టేనా సార్ నిజంగా? అట్లా ఉండదు పాలిటిక్స్ లో. అట్లా భయపడపో పాలిటిక్స్ లాగా ఉండదు. కాకపోతే ఏంటంటే మొన్నటి ఓటమిలో మోడీ గారిది కీలక పాత్ర. కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయితే కనుక దేశవ్యాప్తంగా ఆయన ఎక్స్పాండ్ అవుతాడు. ఇంకొక జాతీయ పార్టీ వస్తుంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ నామరూపాలు లేకుండా చేయాలనేది బీజేపీ కాంగ్రెస్ ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్తో అలయన్స్ అయితే. బట్ ఇద్దరిని దెబ్బకొట్టాలంటే వాళ్ళిద్దరు అలయన్స్ కాకూడదు. సో కాంగ్రెస్ కూడా ఏముంది, ప్రాంతీయ పార్టీలను ఖతం చేయాలి. ఈసారి కాకపోయినా ఇంకోసారైనా మోడీతోనే బీజేపీతోనే తలపడాలి. కాబట్టి ఇద్దరు కలిసి అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ఒకటి తర్వాత ఒకటి కట్ చేస్తున్నారు. సార్, ప్రజల్లో ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. 6 గ్యారెంటీల విషయాన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా మధ్యంతర ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలవదు. ఇక్కడ పోటీ ఏంటంటే బీజేపీకి టీఆర్ఎస్కే ఉంటుంది. ఇప్పుడైతే ఈ వ్యతిరేకతను ఎవరు పంచుకోవాలనే దాని మీద ఒకవేళ బీజేపీ కొంత లేసింది అనుకోండి, ట్రయాంగిల్ కంటెస్ట్ అవుతుంది. ట్రయాంగిల్ కంటెస్ట్లో ఎవరు వస్తారని చెప్పలేము. ఒకవేళ కనుక బీజేపీ ఇంకా తగ్గింది అనుకోండి, టీఆర్ఎస్ కేక్ వాక్ అవుతుంది. కాంగ్రెస్ అయితే రాదు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్? అంటే బహుశా పెడతామని అన్నారు కదా, ఈ కులగణన పూర్తయిన తర్వాత. ఇప్పుడు ఈ 42% ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి అనుకోవచ్చు రేవంత్ రెడ్డి. అందుకే ఆయన అసెంబ్లీలో ఏమన్నాడు, మేము మా పార్టీ తరఫున ఇస్తాము అన్నాడు. గవర్నమెంట్ తరఫున మేము చట్టం చేస్తాం అనలే. ఇక అది ఏనప్పుడు ఎప్పుడు పెడితే ఏముంది, వస్తే ఇప్పటికిప్పుడు పట్టు గ్రామాలలో జనరల్లో ఈ లోకల్ బాడీస్లో అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. బట్ రేవంత్ రెడ్డి చేసే తప్పుల వల్ల మళ్ళీ టీఆర్ఎస్కి ఆ ఎడ్జ్ వస్తుంది. ఎందుకంటే గ్రామాలలో బలంగా నాయకత్వం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. నాయకులు పోయినా కూడా కింది స్థాయిలో కార్యకర్తలు పోలేదు. కాబట్టి మెజారిటీ స్థానాలు జిల్లా పరిషత్లు బీఆర్ఎస్కే వస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.